న్యూస్ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులకు గంట 2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించడం అసాధ్యమన్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించినా ఇది సాధ్యం కాదని తెలిపారు. ఈ ఆలోచనకు టీటీడీ స్వస్తి పలకాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని ఎల్వి సుబ్రహ్మణ్యం సూచించారు. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను. అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ, తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల, గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు, కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనలు దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే, కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను